ఏదంటే మీకు తెలిసింది కాదు, మెజార్టీ సభ్యులంతా కూడా వైసీపీ అభిమానాన్ని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకోవడం తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంది, నేను నేషనల్లో కూడా ట్రెజరర్గా పనిచేస్తాను. మేము ఇలాంటి మన కాలం నుంచి 833 ఉన్నాయి నేషనల్ వైడ్, దాంట్లో కూడా ట్రెజరర్గాను స్లాబ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీకి సార్లో కూడా తిన్నాను. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి కంటి తీసేశారు. ప్రభుత్వం చేస్తే లాగుంది. మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది భగవంతులకు తెలుసు, మీరన్నా నేనన్నా చేసేస్తాను అనుకుంటాం. అన్నీ తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం తరఫున ఎందుకంటే మీరు పేరు పడవు ఈ వాడడం వల్ల ఐడీస్ సంబంధించిన దానివల్ల ఎలక్ట్రిక్ చేయడానికి పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంటీ ద్వారా బయటకు వచ్చినప్పుడు చేరాయి. మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాట చెప్పుకున్నామని చాలాసార్లు ప్రయత్నం చేశాను, మొదలుపెట్టాము. ఒకసారి మీ వాళ్ళైనా సార్కి చెప్పాలనుకుంటున్నాము. మెజార్టీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా చెప్పుకోవాలని బాగా రావడం చాలా మంది అనుభవం ఉంది. చెప్పుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కోడ మండలైన దేవాలయం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంది. అలా ఎందుకంటే మా కాలనీ వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు హాయిగా లాభం చేసుకుంటారు. బయటికి బాగా కాబట్టి లోపం ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మన తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చింది, మంచి మార్గంలో రక్షించడానికి వచ్చింది. కాబట్టి ఆ మాట ఏదంటే మీకు తెలిసింది కాదు, మెజార్టీ సభ్యులంతా కూడా వైసీపీ అభిమానాన్ని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకోవడం తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంది, నేను నేషనల్లో కూడా ట్రెజరర్గా పనిచేస్తాను. మేము ఇలాంటి మన కాలం నుంచి 833 ఉన్నాయి నేషనల్ వైడ్, దాంట్లో కూడా ట్రెజరర్గాను స్లాబ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీకి సార్లో కూడా తిన్నాను. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి కంటి తీసేశారు. ప్రభుత్వం చేస్తే లాగుంది. మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది భగవంతులకు తెలుసు, మీరన్నా నేనన్నా చేసేస్తాను అనుకుంటాం. అన్నీ తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం తరఫున ఎందుకంటే మీరు పేరు పడవు ఈ వాడడం వల్ల ఐడీస్ సంబంధించిన దానివల్ల ఎలక్ట్రిక్ చేయడానికి పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంటీ ద్వారా బయటకు వచ్చినప్పుడు చేరాయి. మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాట చెప్పుకున్నామని చాలాసార్లు ప్రయత్నం చేశాను, మొదలుపెట్టాము. ఒకసారి మీ వాళ్ళైనా సార్కి చెప్పాలనుకుంటున్నాము. మెజార్టీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా చెప్పుకోవాలని బాగా రావడం చాలా మంది అనుభవం ఉంది. చెప్పుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కోడ మండలైన దేవాలయం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంది. అలా ఎందుకంటే మా కాలనీ వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు హాయిగా లాభం చేసుకుంటారు. బయటికి బాగా కాబట్టి లోపం ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు
మన మనసులో ధైర్యం పుట్టాలి. నేను తీర్పు తీర్చడానికి రాలేదు.